విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మహానారాయణంలో మనం వెనుకటి పాఠంలో ఇవం మే గంగే యమునే సరస్వతి సుతుదృష్టోమగుం సచతాపరిష్ణియా అతిక్నియా మరుద్వృధే వితస్తయార్జీకీయే శృణుహ్యాసు సోమయా అనే మంత్రం చదువుకున్నాం. తర్వాత అంటే ఇవన్నీ నదులు, నదీ రూపంలో ఉండేటువంటి జలదేవత పరమాత్మ యొక్క 8 తనువులలో జలము కూడా ఒకటి. మామూలుగా మనం ఉపనిషత్తుల్లో సాధారణంగా చేసే పని ఏమిటంటే అఖండంగా ఉండేటువంటి పరమాత్మ చైతన్యాన్ని మనం పట్టుకోలేం గనక ఖండాత్మకంగా, అంటే ఇది వరకు ఒక ఉదాహరణ చెప్పాను. అన్నం మనం తినేటువంటి పదార్థం అంతా పాత్రలో పెట్టుకున్న దాన్ని ముద్దలుగా చేసి తింటాం చూడండి. ఆ విధంగానే పరమాత్మ జ్ఞానాన్ని భాగాలుగా భావన చేసి దాని యొక్క తత్వాన్ని మనం ఆకళింపు చేసుకుని తర్వాత అఖండ చైతన్యం దగ్గరకు వెళ్ళాలన్నమాట. ఇగో ఆ దృష్టితో ఇక్కడ పరమాత్మ ప్రధానమైనటువంటి స్వరూపాలు 8 ఉన్నాయి అని చెప్పారు. భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టధ అని చెప్పిన దాని ప్రకారంగా ఇప్పుడు మనం పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు అనేటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీటినన్నిటినీ మనం ప్రయాణం చేసేటప్పుడు సూట్ కేసులో ఒక్కొక్క పదార్థం పెడతాం. అంతా పెట్టిన తర్వాత దాన్ని మూసేసిన తర్వాత అది ఒక్కటిగా ఉంటుంది. అందులో అనేకమైన పదార్థాలు ఉంటాయి. కానీ మనం చేత్తో తీసుకెళ్లేటప్పుడు దాన్ని ఒకటిగా చేసి తీసుకెడతాం. అదే విధంగా ఈ పరమాత్మ చైతన్యం యొక్క అనేక స్వరూపాలని విడివిడిగా భావన చేసి వాటినన్నింటినీ ఒక చోట కలుపుకొని అఖండ చైతన్య దర్శనానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు ఉపనిషత్తులు ప్రసాదిస్తూ ఉంటాయి. ఇక్కడ సముద్రాదర్నవాదధి సంవత్సరో అజాయత అహోర ఆత్రాణి నిదధత్ విశ్వస్య మిషతో వసి అనే ఒక మంత్రం ఉంది. సముద్రాదర్నవాత్, సముద్రము అంటే
మహా జలాశయం, చాలా పెద్దది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అట్లాంటికా ఇట్లా ఉన్నవి. అటువంటి వాటిని చాలా పెద్ద స్వరూపం కలిగినటువంటి జలాశయాన్ని సముద్రం అంటాం. అర్ణవము అంటే జలము. ఈ సముద్రము అని అక్కడ చెప్పినందువల్ల అర్ణవము అనే దానికి ఇతర జలాశయాలు అంటే చెరువులు, సరస్సులు, బావులు, నూతులు, పడియలు, చిన్న చిన్న బాగులు, వంకలు మొదలైనటువంటివన్నీ ఈ అర్ణవ శబ్దం చేత మన దృష్టిలోకి వస్తాయి. సముద్రాదర్ణవావధి సంవత్సరో అజాయత. ఈ జలములు మొదలైనటువంటి వాటికి తర్వాత సంబంధంగా కాలస్వరూపము అనేటువంటిది ఒకటి ఏర్పడుతోంది. అంటే దేశము, కాలము అని కదా రెండిటికి. ఈ కాలము అనేటువంటిది దేశమునకు సంబంధించినటువంటి జ్ఞానం చేత దేశము ఏర్పడిన తర్వాత కాలము అనేటువంటిది మనకు తెలియవస్తోంది. ఏదన్నా ఒక ప్రదేశంలో మనం ఉన్నాం అనుకోండి, ఇంకొక ప్రదేశం దగ్గరికి వెళ్ళాలనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం కాల విచారణ, దేశ విచారణ, కాల విచారణ. అందుకనే ఇది వరకు భర్తృహరి గారి మనం ఒక అద్భుతమైనటువంటి తాత్వికమైన శ్లోకాన్ని అనుకున్నాం. అదేమిటంటే దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూతి ఏకమానాయ నమశాంతాయ తేజసే అని. దిక్కు, కాలము మొదలైనటువంటి భేదాలన్నీ కూడా దేశము, కాలము అనేటువంటి భేదాలన్నీ కూడా ఒక ప్రపంచానికి మాత్రమే ఉన్నాయి. ప్రపంచానికి మూల కారణమైనటువంటి పరమాత్మకు అవి లేవు. కాబట్టి మనము ప్రపంచాన్ని సంభావన చేసి ప్రపంచమునందు ఉండేటువంటి దేశకాల విభాగాదులన్నింటినీ భావన చేస్తూ తరువాత అఖండమైనటువంటి దేశకాల అవచ్ఛిన్నములు లేనిటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి సముద్రాదర్ణవావధి సంవత్సరో అజాయత. సంవత్సరము అనేటువంటిది, కాల విభాగము అనేటువంటిది ఏర్పడింది. ఆ అహోరాత్రాణి సంవత్సరము అని అంటే అర్థం ఏమిటి? మనం మామూలుగా 365 రోజులు సుమారుగా ఉండేటువంటి కాల ప్రమాణాన్ని సంవత్సరం అంటున్నాం. 365 రోజులు అంటే రోజులు అనే దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. దినము అనేటువంటి దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. అవేమిటి? పగలు, రాత్రి. ఆ పగలు అహస్సు, రాత్రి అహోరాత్రాణి. ఈ సంవత్సరము అహోరాత్రముల అనేకమైన అహోరాత్రముల యొక్క సముదాయమే కనుక అహోరాత్రాణి విదసత్. ఈ కాలము అనేటువంటి దాన్ని విభాగం చేస్తే అందులో ఖండ భాగం, చిన్న భాగం, ఒక యూనిట్ అన్నమాట. ఆ యూనిట్ అహోరాత్రాత్మకంగా ఏర్పడుతున్నది. అహస్సు అంటే పగలు, రాత్రి అంటే చీకటిగా ఉండేటువంటి భాగము. అంటే సూర్యకాంతి ప్రసరించేటువంటి దాన్ని అహస్సు అంటున్నాము. అది లేనిటువంటి కాలాన్ని రాత్రి అని అంటున్నాము. కనుక అహోరాత్రాణి మిదధత్. మిదధత్ అంటే విశేషముగా చేస్తూ ఉన్నది, ఏర్పాటు చేస్తూ ఉన్నది. అంటే ఈ మంత్రాన్ని బట్టి మనం ఏమనుకోవాలి? దేశము, కాలము అనేటువంటివి అఖండ చైతన్యము యొక్క ఖండాత్మక భావాలు. అది కాలరూపమైతే ఒక భాగము, ప్రదేశం అంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి ఒక భాగమైతే
మరొకటి దేశము అనేటువంటి విభాగంలోకి వస్తున్నాం. అహోరాత్రాణి నిదధత్, వాటిని ఏర్పాటు చేశారు. తర్వాత జగత, ఈ జగత్తంతటికీ కూడా ఆ మిషత అంటే, మిషణం అంటే అర్థం ఏమిటంటే కన్ను ముయ్యటం తెరవటం అనేటువంటి రెండు పనులు నిమేష ఉన్మేషములు అని అంటారు. అటువంటి పని కూడా చేస్తున్నటువంటిది ఆ పరమాత్మ యొక్క లక్షణమే. జగత వసీ, అన్నిటినీ వచనంలో పెట్టుకున్నటువంటి వాడు. ఈ దేశము గాని, ఆ కాలము గాని, లేకపోతే జీవుల యొక్క ఉన్మేష నిమేషాలు గాని, లేకపోతే ఉత్పత్తి వినాశాలు గాని, ఉండటం గాని, అన్నిటినీ చేసేటువంటి ఆయనకు ఒక మంచి వ్యవహారం ఏర్పాటు చేసింది ఉపనిషత్తు. ఏమిటి అంటే వసి, వీటన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకునేటువంటి ఒకానొక మహా సామర్థ్యం కలిగినటువంటి చక్రవర్తి లాంటి వాడు అనమాట. అహోరాత్రాణి నిదధత్ విశ్వస్య మిషతో వసి, అటువంటి ఆ పరమాత్మ చైతన్యము దేశకాలాది రూపంలో ఏర్పాటయింది. దాన్ని ఇక్కడ అజాయత అని అన్నారు. అజాయత అంటే పుట్టెను అన్నాం. ఇక్కడ ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా చూడాలి. పుట్టడము అంటే ఏమిటి? అంతకు ముందు లేనిది ఒకటి మనకు కనబట్టం. అయితే మనం సాధారణంగా అజ్ఞానంలో ఉన్నాం గనక ఒకప్పుడు కనపడి ఒకప్పుడు కనపడకుండా పోతే దాన్ని పుట్టడము మరణము అని మనం వ్యవహరించుకుంటున్నాం. కానీ నిజానికి అంతా నిత్యమే. ఒక మాట అనుకుందాం మనం. ఇవాళ రఘునాథ్ శర్మ ఉన్నాడు, 84 సంవత్సరాల వెనకాల పుట్టాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ కనుమరుగైపోతాడు. అయితే మనం ఏమంటున్నాము? పుట్టాడు అన్నాం. పుట్టాడు అంటే అర్థం ఏమిటి? అంతకు ముందు ఉన్నవాడే ఆవిష్కృత స్వరూపానికి వచ్చాడు అని అర్థం. కాబట్టే భారతంలో జీవో నిత్య హేతురస్యత్వనిత్య అన్నారు. జీవుడు కూడా పరమాత్మలాగా నిత్యుడే. కాకపోతే కొన్నాళ్ళు తెర వెనక్కి వెళ్ళటం, కొన్నాళ్ళు తెర ముందుకు రావటం, ఆ తెర ముందుకు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి చేష్టలు చేస్తూ ఉండడం, నటన మొదలైనవి చేస్తూ ఉండటం, దీన్నే పుట్టటము, ఉండటము, మరణించటము అని చెప్తున్నాం. కానీ ఈ పుట్టటము, ఉండటము, మరణించటము అనేటువంటి వికారాలు మనకు తెలియవస్తున్నా తాత్వికంగా ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ ఏమీ లేవు. అందుకనే అద్వైత సిద్ధాంతంలో వాళ్ళు ఏం చెప్పారు? జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అనేటువంటి చెప్పారన్నమాట. మిథ్య అంటే అర్థం ఏమిటి? లేదు అని కాదు, పరమాత్మ ఉన్నట్టుగా సత్యముగా లేదు అని అర్థం. పరమాత్మకు ఈ పుట్టటము, ఉండటము మొదలైనటువంటి లక్షణాలు లేవు. జీవాత్మకు ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది అంటే అర్థం ఏమిటనమాట? అనిపించడం అనేటువంటిది సరైన జ్ఞానం కాదు. అది వ్యవహారంలో ఆ రకంగా ఆ మాట అంటున్నాం. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇంట్లో ఒక వ్యవహారం ఉంటుంది, ఆఫీసులో ఇంకొక వ్యవహారం ఉంటుంది, మిత్రుడు మొదలైన వాళ్ళ చోట ఒక వ్యవహారం ఉంటుంది. ఎన్ని వ్యవహారాలున్నా ఆయనే కదా. అదే రకంగా జీవుడికి పుట్టడము మొదలైనటువంటి లక్షణాలు అజ్ఞానం చేత తెలియవస్తున్నప్పటికీ కూడా అఖండ చైతన్యాత్మకమైనటువంటి పరమాత్మయే లోకంలో ఈ జీవుడుగా ఏర్పడి ఇటువంటి మార్పులు పొందుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, సత్యము కాదు. సత్యము అనే శబ్దానికి మనం
అనేక పర్యాయాలు అర్థం అనుకున్నాం. సత్యము అని అంటే త్రికాల అబాధ్యము అని. భూతంలోను, వర్తమానంలోను, భవిష్యత్తులో కూడా ఒకే రకంగా ఉండేటువంటి దాన్ని సత్యము అంటారు. సత్ అంటే ఉండటం, ఉండటం. ఉండుట అనేటువంటిది, దానికి ఉండుట అనేటువంటి భావానికి ఎప్పుడూ కూడా లేకపోవటం అనేది ఉండదు. కాకపోతే కనపడటం, కనపడకపోవటం అనేటువంటిది ఉంటుంది. అంతేగాని అసలు ఉండటం, లేకపోవటం అనేటువంటిది ఉండదు. మనం ఏం చేస్తున్నాం అనమాట, కనపడటము, కనపడకపోవటము అనే దాన్నే ఉండటము, లేదు లేదు అనే దానికి పర్యాయ పదాలుగా అనుకుని ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడు, ఆ తర్వాత పోతాడు మొదలైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాం. అందుకనే దీన్ని జగత్తు మిథ్య అన్నారు. మిథ్య అంటే అర్థం ఏమిటనమాట, పరమాత్మకు ఉండేటువంటి దేశకాల విభాగాది లక్షణాలు ఏమీ లేకుండా ఏకాకారంగా ఉండటం అనే లక్షణం లేకపోవటమే మిథ్య అనేటువంటి దాని లక్షణం అన్నమాట. కాబట్టి సముద్రావన్నవాదధి సంవత్సరో అజాయత. ఇక్కడ ఉపనిషత్తు ఏం చేస్తోందనమాట, మిథ్య అయినటువంటి జగత్తు లక్షణాన్ని చెప్తూ ఆ జగత్తు లక్షణాల్లోనే సత్యమైనటువంటి బ్రహ్మ లక్షణాన్ని దర్శించమని మనకు కొన్ని చేయూత ఇచ్చి మనల్ని అక్కడికి తీసుకెళ్తోందన్నమాట. ఈ ఉన్నట్టుగా కనిపించేటువంటివి ఏమిటి అని అంటే ఈ అహోరాత్రాలు, దేశాలు, జలము, అగ్ని, వాయువు, భూమి మొదలైనటువంటివన్నీ కూడా అవన్నీ ఉన్నట్టు కనిపించేవే. అందుకనే దాన్ని ఉన్నట్టు కనిపించేది అంటున్నాం కనుకనే ఆ రకంగా ఉండేటువంటి దానికే టెక్నికల్ గా ఉండేటువంటి పదము మిథ్య అనేటువంటిది. ఈ సత్యము అనేటువంటి దానికి ఈ ఉండటం మొదలైనటువంటి వికారాలు ఏమి ఉండవు. అందుకని అది బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఇవేమీ అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. మనం కొంచెం సాధారణ జ్ఞానంతో ఆలోచించినట్లయితే మనకు దీని స్వరూపం మనకు చాలా చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యా వినిపిస్తోందండి? వినిపిస్తుంది గురువు గారు, కాకపోతే ఆ వీడియో రావట్లా, వీడియో మూసుకుపోయింది. ఏదో వేరే కాల్ వచ్చింది. అదే 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 మాట వినబడుతోందండి, మాట వినబడుతోంది. వినిపిస్తోంది కదండి? వినపడుతోంది గురువు గారు. నేనైతే కంటిన్యూ చేస్తాను. ఏదో డిస్టర్బెన్స్ ఉంది. పర్లేదు కంటిన్యూ చేయండి సార్. అలాగే కంటిన్యూ చేయండి సార్. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో సువః. ధాత పరమేశ్వరుడు. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో సువః. ధాత పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే పరమాత్మ చేత నియుక్తుడై ప్రపంచాలన్నింటినీ పరిపాలించటానికి, ఒక్కొక్క పని చేయటానికి మనం వ్యవహార నామాలు కొన్ని పెట్టుకున్నాం, బ్రహ్మ, విష్ణువు, శివుడు అని. అటువంటి బ్రహ్మ, విష్ణువు, శివుడు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వ్యవహార నామాలు అన్నమాట ఇవి ధాత అనేటువంటివి. రెండు సరిగా ఉన్నాయా? బాగుందండి. వీడియో ఆడియో రెండు బాగున్నాయి. సరే, కొనసాగించండి సార్. నమస్తే. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో సువః. ఈ ధాత అంటే బ్రహ్మదేవుడు అని అనుకుంటున్నాం. బ్రహ్మ అంటే సత్యలోకంలో ఉండి సర్వలోకాల్ని సృష్టించేవాడు అని మనం మామూలుగా సంప్రదాయం ప్రకారంగా అనుకుంటున్నాం. ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు ఇవన్నీ కూడా ఆ రకంగానే చెప్తున్నాయి. నిజానికి
అంతా పరమాత్మే. ఆ పరమాత్మ ఈ లోకాన్ని అభివ్యక్తం చేయటానికి పూనుకున్నప్పుడు ఆయనకు బ్రహ్మ అని పేరు, ధాత అని పేరు. ధాత అంటే చేసేవాడు అని అర్థం అనమాట. ధాత యథా పూర్వమకల్పయతు. యథాపూర్వం అంటే ఇది వరకట్లాగానే, పూర్వంలాగానే. అంటే మన మామూలుగా ఒక భావన ఏమిటంటే కల్పము అనేది ఒకటి ఉంది అని. కల్పము ఇప్పుడు మనం సంధ్యావందనం మొదలైనవి చేసేటప్పుడు వైవస్వత మన్వంతరే ఆ ఒక కల్పం, ఆ కల్పాన్ని గురించి, ఈ మన్వంతరాన్ని గురించి, యుగాన్ని గురించి, దేశాన్ని గురించి, కాలాన్ని గురించి, తిథి బడ వారము ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అటువంటి కల్పాలు అనేకం జరిగినాయి. ఆ అనేకం జరిగినప్పుడు మొదటి కల్పంలో ఎట్లా ఉందో వ్యవహారం అంతా మళ్ళీ అట్లాగే ఉంటుంది. దాన్నే ఇక్కడ ధాత యథాపూర్వం అకల్పయతు అని అన్నారు. ఎప్పటికప్పుడు క్రిందిటి కల్పంలో ఉండేటువంటి వ్యవహారాలనే మళ్ళీ తరువాతి కల్పంలో వస్తూ ఉంటాయి. ఇది మనం దీన్ని అర్థం చేసుకోవడానికి నిన్న ఇవాళ అన్నాం అనుకోండి. నిన్న సాధారణంగా జరిగేటువంటి వ్యవహారాలన్నీ ఇవాళ కూడా అదే రకంగా జరుగుతాయి. అలాగే ధాత యథాపూర్వం అకల్పయతు అంటే వెనుక కల్పంలో ఏమేమి వ్యవహారాలు జరిగినాయో, సప్త మహర్షులు ఎవరో, నవ బ్రహ్మలు ఎవరో, 14 లోకాలు ఏమిటో, అలాగే 84 లక్షల జీవరాశులు ఏమిటో, గ్రహాలు నక్షత్రాలు మొదలైనటువంటి ఏమో, అదంతా కూడా మళ్ళీ తిరిగి జరుగుతూ ఉంటుంది. ఓ సినిమా నిన్న వేసి మళ్ళీ ఇవాళ వేసిన ధోరణిలోనే ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే జరుగుతూ ఉంటుంది. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. ధాత యథా పూర్వమకల్పయతు సూర్య చంద్రమసౌ. అందులో ముఖ్యంగా సూర్యుణ్ణి చంద్రమసుని చెప్తున్నారు, చంద్రుణ్ణి చెప్తున్నారు. సూర్యుడు అంటే ఆదిత్య భగవానుడు. ఆ ఆదిత్యుడు కూడా పరమాత్మ యొక్క 8 తనువులలో ఒక తనువు. చంద్రుడు అంటే ఆయన కూడా అంతే. మామూలుగా పగటి భాగంలో సూర్యుడుగా పరమాత్మ మనకు దర్శనం కనిపిస్తున్నాడు, రాత్రి భాగంలో చంద్రుడుగా కనిపిస్తున్నాడు. అందులో చంద్రుడికి వృద్ధి క్షయాలు ఉన్నాయి, అందుకనే 2 పక్షాలు అన్నారు, శుక్లపక్షము కృష్ణపక్షము అని. మొత్తానికి మనం సూర్యుడు అనేటువంటి భావనతో చూసినా, చంద్రుడు అనే భావనతో చూసినా, పగలు అనేటువంటి భావనతో చూసినా, రాత్రి అనే భావంతో చూసినా, ఇదంతా కూడా పరమాత్మ దర్శనమే. మొట్టమొదటి కల్పంలో ఏ రకంగా అయితే ఉందో అదే మళ్ళీ ఆవృత్తం అవుతూ ఉంటుంది అని ఈ మాటకి అర్థం అనమాట. ధాత యథా పూర్వమకల్పయతు సూర్య చంద్రమసౌ ధాత. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అనుకోవాలి. బ్రహ్మాండము పిండాండము అని 2 ఉన్నాయి, 2 వ్యవహారాలు ఉన్నాయి. బ్రహ్మాండము అని అంటే మనకు వెలుపలి ప్రపంచము, లోకాలు మొదలైనటువంటిదంతా కూడా. పిండాండము అంటే మన దేహం, మన శరీరం, ఎక్కడికెక్కడ ఎవరికి వాళ్ళకి దీన్ని పిండాండము అంటాం. ఈ పిండాండమును బ్రహ్మాండము 2 ఇది సూక్ష్మ రూపము, అది స్థూల రూపము అనేటువంటి భేదమే తప్ప అక్కడ ఏమున్నాయో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఈ పిండాండం మన దేహంలో కూడా అలాగే ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ సూర్య చంద్రమసౌ ఎక్కడో ఆకాశంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా కనిపించేటువంటి సూర్య భగవానుడును, ఇంకా ఆ పైన ఉన్నాడు అనుకునేటువంటి చంద్ర భగవానుడును మన దేహంలో ఏ స్వరూపంలో ఉన్నారు అని అంటే శాస్త్రం ఏం చెబుతోందంటే మనస్సు అనేటువంటిది చంద్ర స్వరూపము, బుద్ధి అనేటువంటిది సూర్య స్వరూపము అని అన్నారు.
మనందరికీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి ఉన్నాయని మనకు తెలుస్తూనే ఉన్నాయి కదా. వాటిని సూక్ష్మ దేహము అని అన్నారు కదా. కాబట్టి బాహ్య ప్రపంచంలో ఆకాశంలో పెద్ద మంటలు మండేటువంటి గోళంగా కనిపించేటువంటి సూర్యుడు మన శరీరంలో బుద్ధి అనేటువంటి వ్యవహారాత్మకంగా ఉన్నాడు అన్నమాట. అలాగే మనస్సు చంద్రుడు స్వరూపంగా కనిపిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ధాత యథా పూర్వమకల్పయతు యథా దివంచ, ఆ రకంగానే సూర్య చంద్రుడు లాగానే దివంచ పృథివీంచ అంతరిక్షంచ సువశ్చ 4 చెప్పారు. దివి స్వర్గం, పృథివీ భూమి, అంతరిక్షం నక్షత్ర మండలం నుండేటువంటి ప్రదేశము, సువహ సుఖానికి స్థానమైనటువంటి స్వర్గము అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది. ఈ భూర్భువ సువహ అని మనకు 3 వీటిని మంత్రాలు అంటారు. వాటి స్వరూపాన్ని అంతటినీ కూడా ఈ తాత బ్రహ్మదేవుడు అనేటువంటి వాడు అంతకు తనకు ముందుండేటువంటి కల్పనలో ఏ రకంగా ఉందో దాన్నే మళ్ళీ ఆవిష్కరింపజేస్తున్నాడు. తాత యథా పూర్వం అకల్పయతు అంటే ఈ మంత్రం చెప్పేటువంటి లక్షణం ఏమిటంటే, పరమాత్మ ఏ విధంగానైతే నామరూపాలు లేకుండా ఒకే విధంగా ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా ఉన్నాడో ప్రపంచం కూడా అట్లాగే ఉన్నది. కాకపోతే అజ్ఞానం వల్ల మనము నామరూపాదులు, జనన మరణ స్థితులు మొదలైన వాటిని అన్నిటినీ కూడా అనుభవిస్తున్నట్టుగా భావిస్తున్నాం. ఈ అనుభవము అనేటువంటిది ఈ నామరూపాది సంబంధాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ అనుభవం అనేటువంటిది మిథ్యయే గాని సత్యము కాదు. ఎందుకు సత్యము కాదు అని అంటే, మనం ఇందాక అనుకున్నాం, నేను చెప్పాను చూడండి, నేను పుట్టాను అనే మాటకు ముందర నేను అని అంటున్నాం. అంటే పుట్టడానికి ముందర నేను తనం అనేది ఉందా లేదా, లేకుండా కొత్తగా ఏర్పడిందా? కాబట్టి ఈ పుట్టడము మొదలైనవన్నీ కూడా వ్యవహారంలో వచ్చినటువంటివే కానీ ఇవన్నీ నిత్య సత్యములే, సర్వకాల సర్వావస్థల్లో ఉన్నటువంటివే. ఏ దృష్టిలో? తత్వ దృష్టిలో. వ్యవహార దృష్టిలో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తున్నాయి పోతున్నాయి అని మన వేదాంతంలో ఇంకొక మాట కూడా చెప్తారు, ప్రవాహ నిత్యత అని. ప్రవాహ నిత్యత అంటే ఒక నది ఉంది, ఆ నది పుట్టిన చోటు నుంచి సముద్రంలో కలిసేదో దాకా ఏకరూపంగా కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే పుట్టిన ప్రదేశంలో ఏర్పడినటువంటి ఒక నీటి బిందువు అది అట్లా సాగుతూనే ఉంది. కొన్ని రోజులో లేకపోతే కొన్ని గంటలో అయ్యేటప్పటికి కొంత దూరం ప్రయాణిస్తూ ఉంది. ప్రయాణించి పోయి సముద్రంలో కలుస్తూ ఉంది. కానీ దానికి అనుబంధంగా ఇంకొక బొట్టు దాంతో వస్తూ ఉన్నందువల్ల మన సముద్రంలో కలిసిన బొట్టే ఇక్కడ ఉంది అనుకుంటున్నాం. దాన్నే ప్రవాహ నిత్యత అంటారు. నిజానికి మనం చూసినటువంటి నీటి బొట్టు అక్కడ లేదు, వెళ్ళిపోతోంది. కొత్తది అక్కడికి వస్తోంది. ఆ కొత్తది అక్కడికి వచ్చినందువల్ల ఇప్పుడు సినిమా రీల్ లాగా అనేకమైనటువంటి చిన్న చిన్న ఫిల్మ్స్ అలా గబగబా వేగంగా పోతూ ఉండటం వల్ల ఏకాకారంగా మనం ఆ దృశ్యాన్నంతా చూస్తున్నాం. ప్రవాహ నిత్యత కూడా అటువంటిదే. కానీ మనం ఏం చేస్తున్నాం అనమాట, అజ్ఞానం చేత ప్రవాహాన్నే నిత్యం అనుకుంటున్నాం. ప్రవాహము నిత్యం కాదు. ప్రవాహంలో ఉండేటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది నిత్యము. దాన్నే ఈ మంత్రం చెప్తోందనమాట. సూర్య చంద్రమసౌ
ధాత యథా పూర్వమకల్పయతు దివంచ. ఎప్పుడైతే కనిపించినాయో వాటికి అవి మామూలుగా ఒక మాట కూడా ఉంది కదా, దృశ్యం తన్నస్యం అని. ఏదైతే చక్షురింద్రియ గోచరం అవుతుందో అది బ్రహ్మలాగా సర్వకాల సర్వావస్థల్లో ఉండదు. అందుకనే యత్ దృశ్యం తన్నస్యం అన్నారు. ఏదైతే కనిపిస్తోందో అది నశిస్తుంది. నశించడం అంటే కూడా అర్థం ఏమిటంటే పూర్తిగా రూపం లేకుండా పోవటం కాదు, వికారం పొందుతోంది, ఏదో ఇంకొక మార్పులోకి వెళ్ళిపోతోంది. మనం ఒక పిడక ఉందనుకోండి, ఒక గోమయంతో ఒక పిడకను చేశాం. పిడకను చేసిన తర్వాత దాన్ని అక్కడ పెట్టి దానికి నిప్పు అంటించాం. అది కాలి 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 బూడిదగా అవుతోంది. ఇక్కడ పిడక బూడిద అనే రెండు లక్షణాల్లో ఉన్న వస్తువు ఒకటే, కానీ వికారములో వాచారంభణం వికారో నామధేయం అనేటువంటి శాస్త్ర పరిభాష వల్ల, సాంకేతిక పరిభాష వల్ల కాలక ముందు పిడక అన్నాము, కాలిన తర్వాత బూడిద అన్నాము. ఈ బూడిద అయినా అదైనా రెండు ఒక పదార్థమే. ఒక పదార్థము యొక్క రెండు దశలే తప్ప సర్వము నాశనం అయిపోవటం అనేటువంటిది ఎప్పుడూ ఉండదన్నమాట. దాన్నే మాయ, ప్రకృతి, జగత్తు మొదలైనటువంటి పేరుతో వ్యవహరిస్తున్నాం. ఇది వికారం పొందేదాన్ని. ఆ వికారంలోనే మనకు అనేకమైన పేర్లు వస్తున్నాయి. దివము, పృథివీ, అంతరిక్షము, సువహ, అధహ. అధహ అంటే కింది లోకాలు. ఆ అతల వితల కుతల సుతల తలాతల రసాలు ఉన్నాయి. ఇక్కడ కూడా దివం చ, పృథివీ చ, అంతరిక్షం చ అని చ అనటం వల్ల సాక్షాత్తుగా చెప్పకుండా ఉండేటువంటి భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు అన్ని కూడా ఆ చ అనే దాంతో సముచ్చీయమానములు అవుతున్నాయి. వాటిని కూడా గ్రహించాల్సినటువంటి పరిస్థితి వస్తోందనమాట. అంటే అర్థం ఏమిటనమాట, విశ్వము అని మనం దేన్నైతే అంటున్నామో, విశ్వము అని అంటే అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, 14 లోకాల సముదాయం. ఆ 14 లోకాల సముదాయము అనేటువంటి దాన్ని దేన్నైతే చెప్పుకున్నామో మనము, అదంతా కూడా ఈ నామరూపాది వికారాల చేత మనకు విశ్వంగా కనిపిస్తోంది. నిజానికి ఈ నామరూపాన్ని తీసేస్తే అక్కడ కనిపించేది, అక్కడ మనకి అనుభవానికి వచ్చేటువంటిది పరమాత్మ చైతన్యం ఒక్కటే. ఇదివరకు ఒక విషయం చెప్పినట్టు గుర్తు. ఓ పెద్ద కొండ అంశు ఉందనుకోండి, ఓ పెద్ద బండ రాయి. ఆ రాయి మీద ఒకడు ఒక అమ్మవారి బొమ్మ చిత్రించాడు, ఆ పక్కన ఇంకొకడు ఒక శివలింగాన్ని వేశాడు, ఆ పక్కన ఇంకొకడు విష్ణువు యొక్క బొమ్మని తయారు చేశాడు, ఇంకొకడు ఒక ప్రవాహాన్ని వేశాడు, ఇంకొకడు వాడి బొమ్మనో ఏదో వేసుకున్నాడు. అలా వెళుతున్న వాడికి ఏమిటి అని అడుగుతాడు. అడిగితే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది అని చెప్తాడు. జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే ఈ గీసినటువంటి బొమ్మలన్నిటికీ ఆధార భూమి అయినటువంటి ఆ పలకలాగా ఉండే రాతి యొక్క స్వరూపాన్ని చూసి ఇవి ఏమీ లేనటువంటి ఒక మాయతో కూడినటువంటి, మాయకు అధిష్టానమైనటువంటి ఆత్మతత్వము అని చెప్తాడు. ఆ రకంగానే ఇక్కడ దివము, పృథివీ, అంతరిక్షము మొదలైనటువంటి పేర్లన్నీ ఏర్పడుతున్నాయి. ఈ పేర్లన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి అని అంటే ఉపనిషత్తు చెప్పింది. ఏం చెప్పింది? వాచారంభణం వికారో నామధేయం. ఏదో వస్తువు ఏ కొంచెం మార్పు వచ్చినా కొత్త పేరు వచ్చేస్తోంది అనేటువంటిది మనకు తెలుస్తూనే ఉంది. చిన్నప్పుడు బాలుడు అన్నాం, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడినే యువకుడు అని అంటున్నాం. ఇంకా కొంతకాలం అయ్యేటప్పటికి వృద్ధుడు అంటున్నాం. ఇంకా కొంతకాలం అయ్యేటప్పటికి కనపడకుండా పోయేటప్పటికి చచ్చిపోయినాడు అని అంటున్నాం. ఇవన్నీ
ఈ ఈ 4-5 వ్యవహారాలు దేన్ని బట్టి వస్తున్నాయి? వికారాన్ని బట్టి, మార్పుని బట్టి. ఈ మార్పులన్నీ మనం ఒక క్యాన్వాస్ మీద గీసినటువంటి బొమ్మలు లాంటివి. క్యాన్వాస్ అనేది పరమాత్మ చైతన్యం లాంటివి. దానికి ఏ విధమైనటువంటి క్షతి లేదు, అంటే అది నిత్యం. ఆ రకంగా ఈ మంత్రం మనకి ఏం చెప్తోందనమాట, జీవాత్మ పరమాత్మల తేడాన్ని చూపిస్తూ నిజానికి తత్వత ఇవి రెండుగా కనిపిస్తున్నాయి కానీ ఒకటే అనేటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాయి అన్నమాట. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమథోసువః యత్ పృథివ్యాగుం రజస్త్వమాంతరిక్షే విరోదసి హిమాగుం స్తదాపో వరుణ పునాత్మకమర్షణ. ఇంకా ఈ జలము అనేటువంటి దాని గురించి, దానికి పైన ఉండేటువంటి ఆ భూమి అనే దాని గురించి, దాని పైన ఉండేటువంటి జలము అనేటువంటివి, ఇట్లా పంచభూతాలు ఉన్నాయి కదా, వాటి స్వరూపాల గురించి కూడా మనకు వాటిని గురించి చెప్తూ వాటి ద్వారా పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి మరికొన్ని విశేషాలు చెప్తున్నారు. పృథివ్యాం రజః స్వం అంతరిక్షే విరోదసి తత్ ఇమాన్ ఆపః అగమర్షణః వరుణః పునాతు. ఈ వరుణదేవుడు ఉన్నాడు. ఈ పృథివీలోకంలో చరించేటువంటి మనకు సంబంధించినటువంటి పాపములు, పాపము అని అంటే అర్థం ఏమిటంటే ఇతరులకు ప్రమాదాన్ని, ఇబ్బందిని, బాధను కలిగించేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని పాపము అంటారు. ఒక పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. వందల కొద్ది గ్రంథాల వల్ల గ్రంథాలన్నీ చెప్పేటువంటి విషయాన్ని శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. కోట్ల కొలది గ్రంథాల చేత చెప్పేటువంటి విషయాన్ని ఒక శ్లోకార్థంలో, అర శ్లోకంలో చెప్తాను అని ఒక ప్రతిజ్ఞ చేశాడు ఒక మహానుభావుడు, ఒక జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు. ఏమిటి చెప్పాడు అది? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేయటం అనేటువంటిది పుణ్యం కోసము, అపకారం చేయటం అనేది పాపం కోసము. పుణ్యము పాపము అని అంటే మనం ఏమనుకుంటున్నాం, అదేదో ఒక అకౌంట్ ఎక్కడో బాగా పేరుకుపోయి ఉంటుంది అని అనుకుంటున్నాం. పుణ్యము పాపము అని అంటే మన మానసికమైనటువంటి భావాలే. మంచి చెయ్యాలి అనుకోవటమే పుణ్యము, అవతల వాడికి కీడు చెయ్యాలి అనుకోవటమే పాపము. దానివల్ల మనం ఎవరికి మంచి చేయాలనుకుంటామో ఆ మంచి మనకే లభిస్తుంది. ఎవరికి కీడు చేయాలనుకుంటామో అది మనకే కలుగుతుంది. అందుకనే కదా భగవద్గీతలో చెప్పారు, ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయే. ఎందుకనంటే నీవు ఎవరికి కీడు చేయదలుచుకున్నా అది ఆత్మద్రవ్యానికే చేస్తున్నావు కాబట్టి అవతలి వాడు బాధపడుతున్నట్టుగా తత్కాలంలో నీకు కనిపించినా అది నీకే తిప్పి కొడుతుంది అని అనుభవం చెప్తోంది. కాబట్టి ఈ యత్ పృథివ్యాం, ఈ భూమి యందు ఉండేటువంటి రజః అంటే మామూలుగా రజోగుణము అని అంటే భూమి మీద ఉండేటువంటి దుమ్ము ఉంటుంది చూడండి. మనం ఏదో భోజనం చేసేటప్పుడు చేతిలో అన్నం ముద్ద పెట్టుకుంటే ఏదో ఇల్లు ఊడిచేటప్పుడు రేగినటువంటి దుమ్ము అన్నం మీద పడుతుంది. పడితే శుద్ధంగా ఉండేటువంటి పదార్థం ఏమైపోయింది? అశుద్ధమైపోయింది. అంటే భోజ్యం కానిదైపోయింది, అభోజ్యం అయిపోయింది. దానికి అభోజ్యం కావటానికి కారణం ఏమిటి? దుమ్ము.
అలాగే మన జీవనంలో కూడా మనం అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాము. ఆ పనులలో మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి. ఆ చెడ్డ పని అనేటువంటిది మనం తినేటువంటి ఆహార పదార్థం మీద పడినటువంటి దుమ్ములాగా మనకు మన భోజ్యత్వాన్ని, మనకు ఉండేటువంటి ఆ పదార్థగతమైనటువంటి భోజ్యత్వాన్ని తొలగించి వేస్తుంది అనమాట. అందుకనే రజహ అనే దానికి ఇక్కడ ఏం చెప్పారంటే పాపము అని అర్థం చెప్పారు. పాపం, ఆ పాపం అనేటువంటిది స్వం, మన సొమ్ము అయిపోతోంది. అంతరిక్షే విరోధసి, అది అంతరిక్షంలో, అంతరిక్షం అంటే రిక్ష అంటే నక్షత్రాలు, అంతః అంటే నక్షత్ర మండలం. మనకు రాత్రిపూట సాధారణంగా అమావాస్య నాడు అప్పుడు కొన్ని కోట్ల నక్షత్రాలు పైకి కనిపిస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాలు ఉండేటువంటి భాగాన్ని అంతటి కూడా అంతరిక్షము అని అంటారు. అది విరోధసి, ఆ పైన దివి అని, కింద పృథివీ అని ఉంది. వాటినే జావా పృథులు అంటారు. రెండు అంటే బ్రహ్మాండం అంటే ఆ గుండ్రని ఆకారం, కోడి గుడ్డులాగా ఉండేటువంటి ఆకారంగా ఉండేటువంటి దాన్ని రెండు భాగాలు చేస్తే, రెండు అర్ధభాగాలు చేస్తే, ఒక నారింజ పండుని లేకపోతే ఒక నిమ్మకాయని సగానికి కోస్తే పై డిప్ప కింద డిప్ప అంటామే, ఆ రకంగానే పై డిప్పని దివి అంటాం, కింది డిప్పని పృథివీ అని అంటాం. ఈ కిందిలో ఉండే 7 ఉన్నాయి, పైన 7 ఉన్నాయి అని అన్నాం. వాటినే జావా పృథివ్యోహో అని అంటారు అన్నమాట. విరోధసి, రోధస్ అంటే పై భాగం, దానికి విరుద్ధంగా ఉండేటువంటి కింది భాగం. కాబట్టి వాటినే జావా పృథువులు అన్నారు. ఆ జావా పృథువులందు ఏ పాపమైతే మనకు సంబంధం ఏర్పడిందో వాటినన్నిటినీ కూడా ఇమాన్, ఆ పాప పన్ను, చెడ్డ పన్ను అంటే ఇతరులకు అపకారం చేసి బాధ కలిగించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తెలియకుండా చేస్తాం. కాబట్టి అంటే చెయ్యాలి అనే సంకల్పంతో కాకుండా ఏదో కర్మవశాన చేసినవి కాబట్టి వాటిని ఆ వరుణదేవుడు అనేటువంటి ఆయన పునాతు రక్షించుగాక, పవిత్రం చేయుగాక అని మన మామూలుగా లోకంలో ఉద్దేశ్యపూర్వకంగా చేసే పాపాలు కొన్ని ఉంటాయి, యాదృచ్ఛికంగా తెలియకుండా చేసే పాపాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు మనం ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు ఒక దోమ వచ్చి ఈ భుజం మీద ఉంటుంది. మనకు ఆ స్పర్శ చేత లేకపోతే అది కొట్టడం చేత కలిగిన బాధ చేత వెంటనే ఆ చేయి పెట్టి కొట్టేస్తాం, అది చచ్చి ఊరుకుంటుంది. ఇక్కడ ఈ పాపము మనం తెలిసి చేసినా తెలియక చేసినా పాపం ఉంటుంది. కాబట్టి కానీ తెలియక చేసినటువంటి పాపాన్ని ఆ వరుణదేవుడు మొదలైనటువంటి వాళ్ళని ప్రార్థిస్తే అది తొలగిపోవడానికి తగినటువంటి అవకాశం ఉంది. తెలిసి చేసిన పాపం మాత్రం అట్లా ఉండదు. కొంతమంది ఏదో ఒక ప్రయోజనాన్ని అపేక్షించి ఆవులు మొదలైన వాటిని హింసిస్తూ ఉంటారు కావాలని. అటువంటి వాటికి నిష్కృతి ఉండదు అంటారు. తెలియక చేసిన పాపానికి భగవత్ ప్రార్థన మొదలైనటువంటి ఈ అఘమర్షణ సూత్రాలు, అఘమర్షణం, అఘం అంటే పాపం, దాన్ని తుడిచివేయటం అనమాట, పాపాన్ని తుడిచివేయటం అనేటువంటిది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ఒక పోలికగా చెప్పుకుందాం. మంచి తెల్లటి బట్ట ఒకటి కట్టుకున్నాం అనుకోండి. ఆ తెల్లటి బట్ట కట్టుకుని మంచి దుస్తులు వేసుకుని, ఏ విధమైనటువంటి మాలిన్యం లేని దుస్తులు వేసుకుని అలా రోడ్డు మీద పోతుంటే ఓ లారీ బురద గుంటలో పడి నీళ్లు చెదిరి అవన్నీ మన మీద పడ్డాయి. ఇక్కడ ఎవరిది పాపం అని చెప్పాలి? మాసిపోయినాయి, గుడ్డలన్నీ మాసిపోయినాయి. ఇక్కడ ఎవరు
ప్రతివాడు ఏం చేస్తాడంటే ఎవరి మీదనో నెపం పెట్టేస్తాడు. నన్ను ఏం చేయమంటావు, నేను నా దారిలో నేను పోతున్నాను, ఆ డ్రైవర్ అంటాడు అనమాట, నీ మీద పడగొట్టాలి అని నాకు సంకల్పం లేదు, నేను నా వేగంలో నేను పోతున్నాను కాబట్టి పడిపోయింది అని అంటాడు. ఇట్లా ఒక్కొక్కడు తప్పించుకుంటూ ఉంటాడు. కాబట్టి అటువంటి రజస్సు ఏదైతే ఉందో అంటే ఎవని సంకల్పము లేకుండా జరిగిపోయేటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని కూడా మనం తొలగించుకోవాల్సిందే. ఏం చేస్తాం, ఒక్క మీద ఆ మరకలు పడ్డప్పుడు రజకుడికి ఇచ్చి నాయన ఇవన్నీ తొలగించు అని చెప్తాం. అలాగే మన మీద పడ్డటువంటి పాపపు మరకలు ఏవైతే ఉన్నాయో వాటిని జలాధిదేవత అయినటువంటి వరుణదేవుడు అకమర్షణ ఆ పాపాలన్నీ తుడిచివేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు వాటిని పోగొట్టుగాక. పాప జలరూపుడు అయినటువంటి అఘమర్షణ పాపాన్ని పోగొట్టే లక్షణం కలిగినటువంటి వరుణదేవుడు పరమాత్మయే జలములకు అధిపతిగా భావింపబడినప్పుడు వరుణుడు అనే పేరుతో ఉంటాడు. తక్కిన సర్వరక్షణను చేసేటప్పుడు ఇంద్రుడు అని అంటాడు. శిక్షించి బాగు చేసేటప్పుడు యముడు అని అంటారు. ఇట్లా ఒక్కొక్క దిక్పాలకులకు వాళ్ళకు ఉద్యోగ ధర్మాలు ఉన్నాయి. ఆ ఉద్యోగ ధర్మాలన్నీ కూడా పరమాత్మ అధీనంలోనే వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. అందుకనే అన్నారు ఈ యముడు మొదలైనటువంటి వాడు కూడా భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య భీషాదగ్నిశ్చ ఇంద్రశ్చ మృత్యుధావతి పంచమః అనేటువంటి మంత్రం ఉంది. ఆ సూర్యుడు కూడా భీషాస్మాత్ వాత పవతే, వాయుదేవుడు వీస్తున్నాడు. కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను అని కదలకుండా మెదలకుండా ఎక్కడ కూర్చున్నాడు అనుకోండి, కొరడా పుచ్చుకుని లే అందరికీ నిన్ను ప్రాణం ఇవ్వాల్సిన వాడిగా నేను ఏర్పాటు చేశాను, లేచి అందరికీ ఆ పని చెయ్యి అని కొట్టేవాడు ఉంటాడట. ఎవరా? పరమాత్మే. అందుకనే భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య భీషాదగ్నిశ్చ వాయుశ్చ, ఈ పంచభూతాలు అన్ని కూడా మనం ఏదైతే దుఃఖాలు అనుభవిస్తున్నామో ఆ అనుభవించడానికి ప్రత్యక్ష కారణంగా కనిపించేటువంటి ఈ జలము గాని, భూమి గాని, అగ్ని గాని, వాయువు గాని, ఆకాశం గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి రోహిణీ కార్తిలో మనం తట్టుకోలేక సూర్యుడిని తిడుతూ ఉంటాం, అబ్బా కాల్చిపారేస్తున్నాడండి అని అంటూ ఉంటాం. ఆయన తప్పేం లేదు. ఆయన ఆ గమనంలో భూమికి కొంచెం దగ్గరగా రావటం వల్ల వచ్చి వీళ్ళని కాల్చిపారేయాలి అనే సంకల్పం ఆయనకేం లేదు. ఆయన తిప్పేటువంటి వాడు అట్లాగా చేస్తున్నాడు కనుక మనం ఆ దోషాన్ని వాళ్ళ యందు ఆరోపిస్తూ ఉంటాం. వాళ్ళు నిమిత్త మాత్రులే. అసలు అన్నిటికీ కర్త దైవం. ఆ దైవాన్నే మరొక పేరుతో కూడా ఉంటారు, మరొక వ్యవహారంతో కూడా చేస్తూ ఉంటారు. ఏమిటంటే దైవం అంటే మనం చేసుకున్న కర్మే. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని సమన్వయం చేసుకుంటే ఈ అర్థం మనకు తెలుస్తుందన్నమాట. కానీ మనం ఒక దశలో ఇటువంటి కష్టాలు కలగటానికి ఆ దైవం కారణము అని అనుకుంటాము. ఆ దైవాన్ని ప్రార్థిస్తాము, స్వామి నేను నిన్ను శరణు పొందాను కాబట్టి మాకు రక్షణ కల్పించు మొదలైనటువంటి ప్రార్థన చేస్తాం. అటువంటి ప్రార్థనగే ఈ అఘమర్షణ రూపమైనటువంటి వరుణదేవుణ్ణి ప్రార్థించడం. ఆ వరుణదేవుడు ఏం చేయమని ప్రార్థిస్తున్నాం? మనని పవిత్రుని చెయ్యి అని అంటున్నాం. పవిత్రుడు అంటే మరకలు లేకుండా
ఏ విధమైనటువంటి పాపము లేకుండా చేయవలసినటువంటి ఉద్యోగ ధర్మం కలిగినటువంటి ఒకానొక దైవ స్వరూపాన్ని వరుణుడు అని అంటున్నాం అన్నమాట. కాబట్టి యత్ పృథివ్యాగం రజస్త్వమాంతరిక్షే విరోధసి హిమాగం స్తదాపో వరుణ పునాత్మకమర్షణ. ఆపహ జలమును, జలాధిదేవత అయినటువంటి వరుణుడు, ఈ వీటన్నిటినీ ప్రవర్తింపజేసేటువంటి పరమాత్మ, వాళ్ళందరూ కూడా నాకు అంటినటువంటి రజస్సుని, అంటే పాపము అనేటువంటి దుమ్ము మరక మొదలైనటువంటి వాటిని, నిరంతరము పీడించేటువంటి లక్షణం కలిగినటువంటి వాటిని తొలగించి నన్ను పవిత్రుని చేయుగాక అని ప్రార్థించమని ఈ మంత్రం చెప్తోంది. యత్ పృథివ్యాగుం రజః త్వం ఆంతరిక్షే విరోధసి హిమాగం స్తదాపో వరుణ పునాత్వకమర్షణ పునంతు వసవత్ పునాతు వరుణ పునాత్వకమర్షణ ఏష భూతస్య మధ్యే భువనస్య గోప్తా. ఈ మంత్రాన్ని తరువాత పాఠంలో నేర్చుకుందాం. ఇవాటికి స్వస్తి.